మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు నిన్న మహాకుంభమేళాకి వెళ్ళి అక్కడ స్నానం చేశారు విత్ ఫ్యామిలీ అందరూ. వాళ్ళ మిసెస్ అకీరానందను అందరూ వెళ్ళారు, స్నానం చేశారు. దీంట్లో వైసీపీ వాళ్ళకి ఒక బాధ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి పొట్టొచ్చిందంట. అది వీళ్ళ బాధ. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఫిట్నెస్ కొంచెం తగ్గింది, ఆయన సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించారు, వైసీపీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టారు. అందుకని సహజంగా కొంచెం పొట్టొచ్చింది. అది ఫ్యూచర్లో ఆయన ఎక్సర్సైజ్ చేయడం వల్ల దేనివల్ల అయినా మళ్ళీ ఆయన ఫిట్నెస్ ఆయనకు వచ్చేస్తుంది. ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఫిట్నెస్ మనందరికీ తెలిసిందే. సో అది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ జగనన్న గురించి మేము కొన్ని బాధపడుతున్నాం వైసీపీ గురించి. అరే, 2024 జూన్ 4 ఒక రిజల్ట్ వచ్చింది. అధపాతాలని తొక్కేస్తా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే రిజల్ట్ వచ్చింది జూన్ 4. 11 సీట్లకు పడిపోయాడు అన్న. 151 నుంచి 11 సీట్లకు పడిపోయాడు. అది మళ్ళీ మారదే. ఆయన ఫిట్నెస్ మళ్ళీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారిది. ఇది మారదు ఇంకా 5 సంవత్సరాలు. అందుకని ఫస్ట్ మా బాధ అది. 11 సీట్లకి అన్న పడిపోతే 151 నుంచి ఆ బాధ ఎలా ఉంటుందో మేము అప్పటి నుంచి బాధపడుతున్నాం ఆయన్ని. పవన్ కళ్యాణ్ గారినేమో అసెంబ్లీ గేట్ కూడా దాటనేమో అన్నారు. ఆయన గేట్ కాదు కదా, పార్లమెంట్కి కూడా వెళ్ళి వచ్చేసాడు ఆయన. అందుకని జగనన్న వాళ్ళుగా మేము బాధపడుతున్నాం. ఇంకోటి, మన రిజల్ట్ రాకముందు సాక్షి ఈశ్వర్ ఉంటారు కదా, పెట్టండి తప్పెట్లు, కొట్టండి తాళాలు, పెట్టండి పార్టీకి పెండాలు అని ఏదో అన్నాడు. అది కొంతమంది పాపం వైజాగ్లో రూములు బుక్ చేసుకున్నారు అందరూ. అన్న ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి అని జూన్ 11. జూన్ 4 రిజల్ట్ వచ్చింది. జూన్ 11 రిజల్ట్ జూన్ 11 ప్రమాణ స్వీకారానికి అన్న రెడీ అయిపోయాడు. 11 సీట్స్ వచ్చాయి ఇక్కడ, అయిపోయి. మళ్ళీ మేము బాధపడుతున్నాం. ఇప్పుడు ఆ రోజు కూడా తిరిగి రాదే. ఇంకోటి, ఋషికొండ ప్యాలెస్. అన్న ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఏది, మనం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఆ ప్యాలెస్లో ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ ఇప్పుడు వీళ్ళది కూటమి దగ్గరికి వచ్చేసింది. దాంట్లో ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు అన్నకి అది కూడా దక్కల. దానికి మేము బాధపడుతున్నాం. ఇంకోటి, పవన్ కళ్యాణ్ అన్న తీసుకున్న శాఖ, విలేజ్ గ్రామీణ శాఖ మంది తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇలాగ వైసీపీకి మనకి బలం ఉండేది అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం బలం ఉంది వైసీపీకి. ఇప్పుడు కూడా ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా వైసీపీ కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే బలం ఉంటుంది. అక్కడ దెబ్బ కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అదే శాఖ తీసుకున్నాడు. అప్పుడు మళ్ళీ జగనన్న ఫ్యాన్స్గా మేము బాధపడ్డాం. సరే, తీసుకున్నాడు, గమ్ముకున్నాడా? ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడికైనా వెళ్ళండి, స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళండి, మీకు తెలుసు, చూసే వాళ్ళందరికీ తెలుసు, స్టేట్లో ఎక్కడైనా విలేజెస్లో రోడ్లు గుంటలు కనిపిస్తే రోడ్డు వేసేస్తున్నారు, లేదు రోడ్డు లేదంటే రోడ్లు వేసేస్తున్నారు. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 70% అన్నీ జరిగిపోయినాయి. ఇంకొన్ని రోజులు మిగతా గుంటలు, మిగతా పాడైపోయిన రోడ్డు కూడా ఉండవు. అన్నీ కొత్త కొత్త రోడ్లే ఉంటాయి. మేము లైవ్లో చూస్తున్నాం, మీరు చూస్తుంటారు. ఇంక చెప్పాలి, మీకు కూడా తెలుసు అది. అక్కడ అది పవన్ కళ్యాణ్ గారు చేసేస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మనకు నెక్స్ట్ టైం దెబ్బ కదా. అందుకని మేము బాధపడుతున్నాం. అరే, పవన్ కళ్యాణ్ గారి ఫిట్నెస్ ఏముంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇది రాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగా చేసేస్తున్నాడు, మళ్ళీ వారు గెలిచేస్తారు కదా. దానికి మేము బాధపడుతున్నాం. ఇంకోటి, రైస్ మాఫియా. మన ఆ డిస్ట్రిక్ట్స్లో రైస్ మాఫియా ఎట్ట జరిగింది, పోర్ట్ నుంచి, కాకినాడ పోర్ట్ నుంచి ఎలా జరిగింది అప్పుడంతా. మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, షీఈ్ ద షిప్ అన్నారు. అంతకుముందు జరిగింది. ఆ తర్వాత ఆయన చెప్పిన తర్వాత అసలు జరగట్లేదు రైస్ మాఫియా. అక్కడ మన దందా అయిపోయిన వైసీపీది. అది ఇప్పుడు మళ్ళీ రాదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నన్ని రోజులు ఇంకా మాఫియా జరగదు. దానికి మేము బాధపడుతున్నాం ఇప్పుడు. ఇంకోటి, ఎర్రచందనం. ఆయన ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే. ఎర్రచందనం దందా ఆపేశాడు. దానికి బాధపడుతున్నాం మేము. అరే, ఇది జరగదు కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫిట్నెస్ మళ్ళీ రావచ్చు, కానీ ఇది జరగదే. ఎంత పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎంత బాధపడతారు మమ్మల్ని. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే అన్నేమో ప్రతిపక్ష హోదా అడిగిన, మనకేమో 11 వచ్చిన. దానికి కొంచెం ఎక్కువ రావాలంట, 18-20 రావాలంట. మనకేమో రాకపోయినా, మనకేమో గ్యారా వచ్చిన. మనకే సార్ ప్రతిపక్ష హోదా. అన్నేమో అడుగుతా ఉన్నాడు, నాకు ప్రతిపక్ష హోదా ఏంటయ్యా, నేను అసెంబ్లీకి వస్తానని నన్ను అడుగుతుండే. వీళ్ళేమో రాజ్యాంగబద్ధం కాదు, కుదరదయ్యా అని మేము ఇవని వీళ్ళు చెప్తుండే. అందుకని మళ్ళీ మేము బాధపడ్డాం. జగన్ అభిమానులుగా, వైసీపీ అభిమానులుగా మళ్ళీ మేము బాధపడ్డాం. ఏది, ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు మళ్ళీ మేము బాధపడ్డాం. ఇంకోటి, అక్కడ తిరుమల లడ్డులో మీకు తెలిసిందే,
చాలా రచ్చ జరిగింది, అక్కడ ఏం అక్రమాలు జరిగినాయో ఏ అన్యాయాలు జరిగినాయో అని అందరికి బయటకు వచ్చింది. ఆ తర్వాత మన వాళ్ళే కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు సిబిఐలో ఒక ఇద్దరిని సెంట్రల్ నుంచి ఒక ఇద్దరిని వేయడం జరిగింది, స్టేట్ నుంచి ఒక ఇద్దరు వేయడం జరిగింది, ఒక ఫుడ్ ఆఫీసర్ని వేయడం జరిగింది. ఇప్పుడు మొన్న ఆ విషయంలో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో దాని మీద ఇంకా అరెస్టులు జరుగుతాయి, ఇంకా ఏమేమి జరిగినాయో అన్నీ బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి అదొక బాధ అయిపోయి మమ్మల్ని. ఎన్ని బాధలు పెడతారు పవన్ కళ్యాణ్ గారు మీరు? ఇదంతా మీరేగా చేసిందా? సనాతన ధర్మం అని చెప్పి, సనాతన ధర్మం అని చెప్పి దీక్ష చేసి మీరా అంత పెద్ద రచ్చ చేసి అన్నకి ఇప్పుడు కేసులు వచ్చేలా చూస్తున్నారు. లాస్ట్కి మీరు మళ్ళీ ఇంకో అన్నకు ఉండే కేసులు జరగక మళ్ళీ ఇంకో కేసు వచ్చేలా చూస్తున్నారు మీరు. దానికి మేము బాధపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మీ ఫిట్నెస్ మళ్ళీ రావచ్చు, కానీ ఈ విషయం జరిగిపోయింది మళ్ళీ వెనక్కి రాదు, జనాలు మళ్ళీ మర్చిపోలేరు. అదొక బాధ మాకు. మళ్ళీ ఇంకోటి, విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేశారు. అట్లా చాలా రిజైన్ జరుగుతున్నాయి. విజయసాయి రెడ్డి గారు అంటే అన్నతో పాటు అన్న తర్వాత కాబట్టి మేము దానికి కూడా మళ్ళీ బాధపడుతున్నాం. అది వదిలేరా, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి ఋషికొండకి వెళ్తే జగన్ అన్న రానీలా, ఆ ప్యాలెస్ చూడడానికి రానీలా. మీరు అది పగబెట్టేసుకొని అన్న సరస్వతి పవర్ భూముల దగ్గరికి వెళ్ళి 24 ఎకరాలు గవర్నమెంట్ భూమిని అన్న కబ్జా చేసి ఉంటే అది మీరు కనుక్కొని గవర్నమెంట్కి తీసుకొచ్చేసారు. ఎంత పగ పవన్ కళ్యాణ్ గారు మీకు! ఏమన్నా న్యాయం ఇదే? ఎందేమో ఋషికొండకు రానిలేదనుకో అన్న, మీరు 24 ఎకరాలు జగనన్న కబ్జా చేసిందని వెనక్కి తీసుకొచ్చి గవర్నమెంట్కి తీసుకొచ్చేసారు. అది దానికి మేము బాధపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ అన్ని బాధల మధ్యలో ఇప్పుడు మీరు మళ్ళీ ఫారెస్ట్ మినిస్టరు. మొన్న పెద్దిరెడ్డి గారిది ఏదో ఫారెస్ట్లో ఒక విల్లా బయటకు వచ్చింది. ఆ విల్లా ఒకటి ఇప్పుడు ఫ్యూచర్లో దాని మీద కూడా కేసులు అవుతాయి. అది ఆల్రెడీ రికమెండ్ చేసినట్టున్నారు. ఇక్కడ అక్రమాలు జరిగినాయి, దీనిలో కేసులు పెట్టచ్చు అని గవర్నమెంట్కి ఏదో రిపోర్ట్ వచ్చినట్టుంది. దాని మీద కూడా ఫ్యూచర్లో జరగచ్చు. అది కూడా మీరే, అన్నీ మీరే పవన్ కళ్యాణ్ గారు. ఇంత బాధ పెడుతున్నారు మీరు మమ్మల్ని. మళ్ళీ వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు రిజల్ట్ తర్వాత అందరూ అరెస్టులు జరుగుతున్నాయి. అందరూ వరుసగా అరెస్ట్ అవుతుంటే నెక్స్ట్ ఎవరో అరెస్ట్ అవుతారు? మన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మళ్ళీ ఎవరన్నా పక్కకి తీసుకొచ్చి ఇదిగో ఈయన మా ఇంట్లోనే ఉంటాడు, వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటే వాళ్ళేమో పక్క రోజు అరెస్ట్ చేసినా మొన్న. అట్టే ఇప్పుడు జగనన్న మొన్న ఆయన ఎవరినో అన్నాడు, ఇదిగో ఈయన అందంగా ఉంటాడు, ఈయన అరెస్ట్ చేయండి అన్నాడు. ఆయన అరెస్ట్ చేస్తారేమో రేపు ఎల్లుండో. ఇలా అంటే మన వైసీపీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళం అంటే మనం ఎక్కడికి పోని మనమే అరెస్ట్ చేయించేసుకుంటాం. కళ్యాణ్ గారు ఏదో అక్రమాలు చేసి అరెస్ట్ చేపిస్తారని భయపడి మీరు అరెస్ట్ చేసేసుకుంటే ఎట్లాగా? దానికి మేము బాధపడుతున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు రోడ్లు వేపిస్తున్నారు, నీళ్లు తెప్పిస్తున్నారు. స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న కొన్ని ఊర్లలో లైట్లు, కరెంట్లు, రోడ్లు, గిరిజన తాండాలు ఈ ఊళ్ళు ఉంటాయి కదా, వాటిలో ఏమీ రెండు దగ్గరలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మినిస్టర్ అయిన తర్వాత వాటికి కూడా నీళ్ళు వస్తున్నాయి, వాటికి కూడా కరెంట్ వస్తుంది, వాటికి కూడా రోడ్డు వస్తున్నాయి. ఇలాగా మీరు అన్నీ చేసి లాస్ట్గా 2029లో కూడా మమ్మల్ని అధికారంలోకి రానిరు మీరు. మాకు అర్థమైపోయింది, మేము వైసీపీ వాళ్ళం 2029లో అధికారంలోకి రావట్లేదు. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఇదంతా పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు. ఎంత పగ పవన్ కళ్యాణ్ గారు మీకు మేమంటే పగ్గదు మీకు తెలుసు. నాకు అంత బాధ పెడుతున్నారు మీరు.